మామిడి పండ్ల ధర మహా అయితే కేజీ 100-200 రూపాయలు ఉంటుంది. కానీ ఖమ్మం జిల్లాలో సాగవుతున్న మియాజాకి మామిడి పండ్లు అక్షరాల 2,50,000 రూపాయలు. షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. కాకుంటే వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. జపాన్, సింగపూర్ దేశాలలో మియాజాకి మామిడి పండ్లను అమితంగా ఇష్టపడతారు. ఈ పండు తినడం ద్వారా క్యాన్సర్ దరిచేరదని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఖమ్మంలో మియాజాకి మామిడి పండ్ల సాగుపై మా ప్రతినిధి యాకేష్ అందిస్తున్న సమాచారం మీకోసం. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు గుర్తొస్తాయి. మామిడి పండును అందరూ ఎంతో అమితంగా తినేటువంటి పరిస్థితి ఎండాకాలంలో కనిపిస్తూ ఉంది. అలాంటి మామిడి పండ్లు ప్రస్తుతానికి మార్కెట్లో 100-200 రూపాయలు కేజీ దొరుకుతాయి. కాకుంటే ఖమ్మంలో పండుతున్నటువంటి మామిడి పండ్లకు మంచి డిమాండ్ పలుకుతుంది. 1 కేజీ 2.5 లక్షల రూపాయలు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి శ్రీ సిటీలో మనం ఒక వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి మియాజాకి మామిడి పండు ఇది దాదాపుగా కేజీ 2.5 లక్షల నుంచి 2,70,000 వరకు కూడా పలుకుతున్నట్లు తెలుస్తా ఉంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో గరికపాటి వెంకట్రావు వాళ్ళ కుమారుడు విజయ్ ఈ వ్యవసాయ క్షేత్రం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈ మొక్కలను బెంగళూరు నుంచి తెప్పించినట్లు తెలుస్తా ఉంది. ఈ తెప్పించినటువంటి మొక్కల్ని దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా చాలా జాగ్రత్తగా వీటిని పెంపకం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఖాతా దశకు వచ్చింది. పండుకు దాదాపుగా 2.5 లక్షల రూపాయలు పలుకుతున్నట్లు తెలుస్తా ఉంది. అసలు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఈ మొక్కల పెంపకానికి ఎలాంటి శ్రద్ధ వహించారు, మియాజాకి ఫ్రూట్ కు వాస్తవానికి మార్కెట్లో అంత డిమాండ్ ఉందా, వాస్తవానికి ఇప్పటివరకు ఎవరికైనా సేల్ చేశారా, ఇలాంటి అంశానికి సంబంధించి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి గరికపాటి విజయ్ ఉన్నారు. ఈ మియాజాకి ఫ్రూట్ కొంత విచిత్రంగా ఉంది. 2.5 లక్షలు అంటే మన దగ్గర ఇది వర్కౌట్ అయిద్దా? వాస్తవానికి ఇది 2.5 లక్షల రూపాయలు పలికేటువంటి మామిడి పండేనా? అవునండి, ఇది జపాన్లో మియాజాకి ప్రిఫెక్చర్లో పండే పంట. ఇది జనరల్లీ ఇప్పటిదాకా మిడిల్ ఈస్ట్, యుఎస్, యూరోప్లో ఎక్కువ విక్రయం జరుగుతుంది. ఇక్కడ చేసే ఇప్పుడు మీరు కనుక ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ యూపీలో ఒక రైతు అతను కూడా దీన్ని పండించడం జరిగింది. అతను కూడా ఎక్స్పోర్టే చేశాడు. మన దగ్గర చేయాలి అంటే ఫస్ట్ మార్కెట్ ప్లేస్ కావాలి దేనికైనా కానీ. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటి అంటే మార్కెట్ ప్లేస్ ఇండియాలో అయితే లేదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా రాణా దగ్గుపాటి గారు కూడా ఫుడ్ స్టోరీస్ అని చెప్పేసి ఒక ప్రీమియం అవుట్లెట్ పెట్టడం జరిగింది. అందులో ఇంపోర్ట్ చేసుకొని వేరే దేశాల నుంచి మష్రూమ్స్ ఆల్మోస్ట్ 5 lakhs per kg మన బంజారా హిల్స్లో అమ్ముతున్నారు. అట్లా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఎగ్జాటిక్ ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఎక్స్పాట్స్ ఉంటున్నారు, అంటే ఫారినర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు. ఇది ఒక ట్రయల్ బేసిస్లో ఒక 15 plants మేము అప్పుడు జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము వయా బంగ్లాదేశ్. ఒక 10 మాత్రం బతికినాయి. లాస్ట్ ఇయర్ నుంచి హార్వెస్ట్, లాస్ట్ ఇయర్ 10 ఫ్రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు మాత్రం ఒక 100 కాయల దాకా వచ్చినాయి. స్కేల్ లేదు కాబట్టి నేను ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నా ఈ సంవత్సరం. బట్ స్కేల్ వస్తే ఇప్పుడు ఒక 5 acres కూడా చేసాం. ఒకసారి స్కేల్ వస్తే అంటే మనకి ఎక్కువ టనేజ్ కనుక ఉంటే అప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఎక్స్పోర్ట్ అంటే ఎక్కువ ఏ దేశంలోకి ఎక్స్పోర్ట్ చేసాం? సో మిడిల్ ఈస్ట్ లో బాగా ఉందండి. మిడిల్ ఈస్ట్ వాళ్ళు దుబాయ్ ఫర్ ఎగ్జాంపుల్, సౌదీ, ఇక్కడ బాగా డిమాండ్ ఉంటుంది మ్యాంగోస్ కి. మామూలు మన వెరైటీస్ కూడా అక్కడ డిమాండ్ బాగా ఉంటుంది. అట్లానే ఎగ్జాటిక్ ఫ్రూట్ కేటగిరీలో ఇది కూడా మిడిల్ ఈస్ట్ లో 12,000 నుంచి 13,000 dirhams, అంటే అరౌండ్ 240 నుంచి 2,60,000 దాకా మనకి పలుకుతుంది ఇది. అంటే ఇప్పటికీ మొక్కలకు సంబంధించి ఇంకా నాటే పద్ధతి ఏమన్నా ఉందా? ఎన్ని సంవత్సరాల వరకు ఖాతా వచ్చింది? వెల్ యాక్చువల్లీ మేము తెచ్చినప్పుడు 3-year ప్లాంట్ అండి. ప్యూర్లీ బికాస్ దీని మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల దీనికి రేట్ పలుకుతుంది. ఎందుకంటే యాంటీ క్యాన్సరస్ అండ్ యాంటీ డయాబెటిక్ కాబట్టి దీనికి ఆ రేట్ ఉంది. అదర్వైజ్ అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు ఇది. సో ఇప్పుడు ఒక హార్వెస్ట్ పరంగా చూస్తే కనుక మామూలు మన మ్యాంగో ప్లాంట్ లానే ఇది. ఇప్పుడు మ్యాంగోస్ తినాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే ఇప్పుడు భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది అంటే మీరు మ్యాంగోని ఎంజాయ్ చేస్తూ వితౌట్ ద ఫియర్ ఆఫ్ హ్యావింగ్ కాంట్రాక్టింగ్ ఆర్ ఇంక్రీజింగ్ డయాబెటీస్. సో మీకు ఆ బ్లడ్ స్పైక్స్ లేకుండా, బ్లడ్లో షుగర్ స్పైక్స్ లేకుండా ఇది తినొచ్చు విరివిగా. సో మార్కెటింగ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చాలా శ్రద్ధ చూపించారు. వాళ్ళకి నిజంగా నా సైడ్ నుంచి కృతజ్ఞతలు. అంటే 2.5 లక్షలు పలుకుతుందని మనం అనుకుంటున్నాము.
ఇంత కాస్ట్లీ మామిడి పండ్లను మీరు నిత్యం కొంత సెక్యూరిటీ పెంచుకోవాలంటే ఇబ్బంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దొంగలు కూడా మంచి అవకాశం ఇది, మామిడి పండ్లు ఎత్తుకపోతే మేము లక్షాధికారి కావచ్చు అన్న ఒక ఉద్దేశం ఉంటుంది. ఎలాంటి సెక్యూరిటీ ఉన్నది? సో అందుకే మేము ఇది అవుట్స్కర్ట్స్ లో వేయలేదు, లోపల మిడిల్ ఆఫ్ ద ఫామ్ లో వేసాము ఇది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కుక్కలు కూడా జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి, ల్యాబ్ ఒకటి ఉంది. సో కుక్కలు ప్లస్ అట్లానే మా మనుషులు కూడా దీన్ని ఈ త్రీ మంత్స్ కొంచెం కాపాడుకోవాలి. సో సెక్యూరిటీ టైట్ గానే పెట్టాం. ఓకే, అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఇవి చెట్లతోనే ఆగిపోతుందా? ఈ దిగుబడిని చూసి ఇంకా అధికంగా కూడా చెట్లు మొక్కలు నాటే అవకాశం కనిపిస్తుందా? వెల్ ఐమ్ హోపింగ్. ఇప్పుడు మనం గొప్పలో గొప్ప 160 రూపాయలు కేజీ పలుకుతుంది ఇమాం పసంద్, అది స్వీటెస్ట్ మ్యాంగో ఇండియన్ వెరైటీ. ఇది వర్స్ట్ కేస్ సినారియో 20,000 బలికిన ఇట్స్ స్టిల్ అ గుడ్ డీల్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక 100 కాయ వచ్చినా కానీ మీకు దగ్గర మీకు అస్యూమింగ్ ఒక 3 కాయలు 1 కిలో అయింది అని అంటే మనకి దగ్గర 20 కేజీలు వస్తుంది. అలా చూసుకున్నా మనకి ఒక 4 లక్షలు వస్తుంది. ఇప్పుడు నేను దగ్గర మాది ఇది 40 ఎకరాల మామిడి తోట ఉంది. ఓకే, అంటే ప్రత్యేకంగా ఈ మొక్కల పెంపకానికి జాగ్రత్తలతో పాటు ఇది మనం సహజంగా మామిడి చెట్టు లాగానే కనిపిస్తా ఉంది, ఎలాంటి వేరియేషన్స్ కనిపించట్లేదు. సో ఇట్స్ జస్ట్ అ వెరైటీ ఆఫ్ మ్యాంగో. ఇది లైక్ ఐ సెడ్ ఏంటంటే ఈ పర్టికులర్ మ్యాంగోకి ఏంటి అంటే ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అదర్వైజ్ పెంపకం పరంగా మొత్తం మన మ్యాంగో లానే ఇది అంతా. కాకపోతే మొక్క నాణ్యత అనేది ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు చాలా మంది గ్రాఫ్టింగ్ చేస్తున్నారు, గ్రాఫ్టింగ్లో ఎంత మటుకు జెన్యూన్ వెరైటీ జెన్యూన్ ఫ్రూట్ వస్తుంది అనేది తెలియదు. సో మేము కూడా దీన్ని వాస్తవంగా ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. ఒకసారి ఫ్రూట్ వచ్చాకే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దీన్ని అందరికీ తెలియజేస్తే బాగుంటుందంటే మేము బయటికి రావడం జరిగింది. అంటే మీ రేటు మనం వింటున్నాం కానీ మీరు స్వతహాగా ఎప్పుడన్నా కొన్నారా? మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఈ రేటు ఉందని మీతోనే డిస్కస్ చేశారు? వెల్ నా కజిన్ దుబాయ్లో ఉంటాడు, సో అక్కడ డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఫుడ్ స్టోరీస్ అవుట్లెట్కి వెళ్తే బంజారా హిల్స్లో మనం మీరు 2.5 లక్షలు అంటున్నారు, మష్రూమ్స్ 5 కేజీస్ 1 కేజీ 5 lakhs చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జాటిక్ ఫుడ్కి ఆ రేట్ ఉంది, ఆ రేట్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ భారతదేశంలో సేల్ లేకున్నప్పటికీ కూడా ఇతర దేశాల్లో ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ ఉంటాయి. అందులో భాగంగా ఈ మియాజాకి అనే ఫ్రూట్ కూడా చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఒకసారి చెట్టుని, ఆ క్వాలిటీకి సంబంధించి కూడా అట్నే ఉన్నప్పటికీ ఒక కలర్ మాత్రం పింక్ కలర్ లో, కొంత లైట్ పింక్ కలర్ లో ఉన్నట్టు మనకు చూసుకోవచ్చు. దీన్ని చాలా జాగ్రత్తగా కూడా దీన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2.5 లక్షలు ఒక కేజీ అంటే మరి జాగ్రత్తగా కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి నెట్ పెట్టారు, దాని సంరక్షణ కూడా ఇక్కడ పెట్టి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా అమ్ముకునేంత దిగుబడి లేనప్పటికీ కూడా భవిష్యత్తులో చెట్ల పెంపకం ఎక్కువగా చేపట్టి దీన్ని ఇతర దేశాల్లో కూడా ఎగుమతి చేసుకుంటామనేది కూడా చాలా స్పష్టంగా విజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.